వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చేపట్టిన వార్డు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా బుధవారం పట్టణంలోని 21, 22, 24 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలువలపై అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేయడం వల్ల కాలువలో పుడిక తీయడానికి అవకాశం లేకుండా పోయిందని, దాని కారణంగా మురుగునీటి పారుదల సరిగా లేక దోమల బెడద ఎక్కువగా ఉందని, తక్షణమే వాటిని తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజలు, వ్యాపారులు పురపాలక సంఘానికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై 21, 22, 24 సంబంధించిన వార్డులో గత 3 రోజులుగా తిరుగుతూనే ఉన్నాము. ఆ వార్డులో ఈ రోడ్ల మీదే మెట్లు నిర్ణయించుకోవడం, పెద్ద నాపరాళ్ళగా ఫ్లోరింగ్ లాగా చేసుకొని షాపుల్లాగా పెట్టడం జరిగింది. వాటి వల్ల ఈ సిల్ట్ బాగా పేరుకుపోయి వాటర్ అని ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని ఎంత తొలగిస్తున్నాం. అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే, మాకు తీయటానికి వీలు పడేలాగా మాకు ఈ డ్రైన్స్ అనేది, ఓపెనింగ్స్ అనేది ఉంచితే మాకు ఉపయోగం, మీకు మీరున్న ప్లేస్లో పరిశుభ్రంగా ఉండదు. అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరతనాల్లాగా తీర్చిదిద్దామని, అలానే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ దోమలు అనేది ఉత్పత్తి పెరిగి దోమల మూలాన అనారోగ్యం పాలవుతున్నారు. అందువల్లే మేము ఈ స్కిల్ట్ ప్రోగ్రాం కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ స్కిల్ట్ ప్రోగ్రాం చెప్పాడు. 21, 22, 23 అన్ని వార్డులకు సంబంధించిన ఈ మెయిన్ డ్రైను ఎక్కడెక్కడ ఏమైంది పెద్ద పెద్ద స్లాబులు పోసి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఉన్న షిల్ట్ మొత్తం బాగా పేరుకుపోయి అసలు ఎటు నీళ్లు పెద్ద పరిస్థితి లేదు. బాగా మురుగు వాసన చండాలంగా ఉంది. కాబట్టి మా సిబ్బందితోనూ మా మిషనరీ జేసీబీ తీసుకొచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వాళ్ళకి మీకు ఇబ్బందిగా ఉందని, పబ్లిక్ కాడ ఇబ్బంది లేకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ పైన రాళ్ళను కొంతవరకు లేపి మనుషుల్ని పెట్టి షిల్డ్ తీయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ విద్యాపీఠం, శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 3వ రోజు వైభవంగా జరిగాయి. 3వ రోజు స్వామివారికి ఉదయం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. అదేవిధంగా ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ ప్రవచనామృతం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. आहो प्रविश्य सत्यच्चा भवत् इदमग्र आसीत् वै सदजायत तदात्मस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अधीः भगवो ब्रह्मेति इमानि भूतानि जायन्ते। 29వ తారీఖు నుండి జరుగుతున్నటువంటి వైభవోత్సవాల్లో ఇవాళ 4వ రోజు జరుగుతున్నది. ఈ రోజున స్వామివారికి సహస్ర కలశాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. పొద్దున సుప్రభాత సేవ, అలానే తోమాల సేవ, తర్వాత స్వామివారికి సహస్రనామార్చన ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అందరి చేత సర్వమైనటువంటి ప్రజల శ్రేయస్సు కోసం
శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి మహాస్వామి వారు చేస్తున్నటువంటి ఈ సప్తాహ వైభవోత్సవాల్లో 4వ రోజున ఇవాళ స్వామివారికి సహస్ర కలశాభిషేకం 1000 కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగుతోంది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో దక్షిణ షిర్డీగా పిలువబడే సాయిబాబా ఆలయం 18వ వార్షికోత్సవం ఫిబ్రవరి 3వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఉదయం 4 గంటల నుండి బాబావారికి అర్చనలు, అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. రేపు ఫిబ్రవరి 3వ తారీఖున పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి యొక్క 18వ వార్షికోత్సవం జరుగుతుంది. దానికి సంబంధించి ఉదయం 4 గంటల దగ్గర నుంచే అభిషేకాలు, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అన్నదానం, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్. హైదరాబాద్ నుంచి డ్రీమ్ జా అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈసారి కొత్తగా చేయబోతా ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఒక 15 మంది దాకా సింగర్స్ కానీ, మరి జబర్దస్త్ టీం కానీ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి కూడా పిల్లలు చేస్తూ ఉన్నారు ఆ రోజున. అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా మరి పురంధేశ్వరి గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ క్షేత్రాల యొక్క స్వామీజీలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క దక్షిణ షిరిడి అయినటువంటి షిరిడి సాయిబాబా మందిరాన్ని విచ్చేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందగలరని, తీర్థ ప్రసాదాలను తీసుకోవాలని, అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా మొన్న మన అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ఈ 24 మొత్తం కూడా అంతా రామమయంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా రాముడి గురించి భజనలు చేసి అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. మరి మోడీ గారు దాన్ని అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా చేశారంటే ఎంత ప్లానింగ్ ప్రకారం చేయడం అనేది మనం అదృష్టంగా భావించాలి. మరి ఈ సంవత్సరం కూడా రాముడి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, ఉంటాయని కూడా నేను భావిస్తూ, మరి అన్ని మతాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సర్వమత సమానత్వాన్ని మరి ఆ అయోధ్యలో మనం చూసాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా రేపు 3వ తారీఖు సాయిబాబా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేశాను, దోహదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఊరుబండి సత్యనారాయణ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నందివేలుగులోని మహర్షి దయానంద వృద్ధాశ్రమం నందు ఊరుబండి సత్యనారాయణ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. స్థానిక శివాజీ చౌక్ కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుమ్మడి రమేష్ భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు. మన గుమ్మడి రమేష్ కాళీమాత దేవస్థానం చైర్మన్ అయినటువంటి గుమ్మడి రమేష్ గారు ఈరోజు 50వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన శివాజీ సెంటర్లో అమ్మవారి కాళీమాత గుడి ముందు పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఇలాగే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు, మంచినీరు సలివేంద్రాలు ఇలాంటి ఎన్నో మంచి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ ఎంతో దానగుణంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎల్లవేళ ఇలాగే సాగాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ గుమ్మడి రమేష్ గారి జన్మదినం సందర్భంగా కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో కాళికాదేవి ఆలయ ట్రస్టు అధ్యక్షులు అయిన మరి ఈరోజు ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా సామాజిక సేవ నవరాత్రుల్లో కూడా
గత సంవత్సరం 9 రోజులు కూడా అన్నదానం జరిగింది ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో. మరి సామాజిక సేవ చేసేటటువంటి గుమ్మడి రమేష్ గారికి ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్యాల ఔశ్వర్యాలు ఇవ్వాలని, నుండు నూరేళ్లు కూడా ఆయన 10 కాలాల చల్లగా ఉండాలని మరీ కోరుకుంటూ ఈ అన్నదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. తెనాలి పట్టణంలో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని త్రేటన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తేదీ బాలాజీరావుపేటలోని ఆశా థియేటర్ వద్ద గల ఆటోమొబైల్ షాప్ షట్టర్ పగలగొట్టి 55,000 రూపాయలను అపహరించుకు వెళ్లిన పశ్చిమ గోదావరి తణుకు మండలానికి చెందిన పంది మణికంఠ అనే నిందితుడిని త్రేటన్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 25,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. గతంలో పట్టణంలో పలు చోరీలకు మణికంఠ పాల్పడ్డాడని ఆయన తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఆయన అభినందించారు. దీంట్లో ఒక 3 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంది మణికంఠ అనే అతను తెతలి గ్రామము తణుకు దగ్గర సంబంధించిన వాడు. అతను బై రూట్ కాకుండా ఆ ట్రైన్ ట్రాక్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో దొంగతనం చేయడం అనేది చేస్తూ ఉన్నాడు. 2 days బ్యాక్ మేము మా నైట్ బీట్ వాళ్ళు వాడిని ఏదో అనుమానాస్పదంగా పట్టుకొని విచారించిన తర్వాత ఈ 3 కేసుల్లో మేము చేసినాం సార్ అన్నారు. ఒకటి రీసెంట్గా 13వ తారీఖున నైట్ ఇక్కడ రఘురామరెడ్డి యొక్క షట్టర్ పగలగొట్టి ఒక 55,000 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత 10/24 అని చెప్పి దాంట్లో అంటే 10/24 మన రీసెంట్గా జరిగింది. అది 2024 జరిగింది. ఆ షట్టర్ పగలగొట్టి తీసుకెళ్ళిన డబ్బులు ఒకటి, దాంట్లో 55,000లో 25,000 మాత్రమే వాడి దగ్గర ఉన్నాయి. రిమైనింగ్ అమౌంట్ వాడి దగ్గర ఖర్చు పెట్టేసుకున్నాడు జల్సాలకి. తర్వాత వచ్చేప్పటికి 1/23 అని చెప్పి దీంట్లో 2 జూకాలు, 2 చిన్న పిల్లల ఉంగరాలు అవి రికవరీ అయింది. తర్వాత టైం నెంబర్ 97/23లో 2 ఖాళీ పట్టాలు, అలానే ఒక పెద్ద ఉంగరం, ఒక చిన్న ఉంగరం రికవర్ అయింది. అతన్ని విచారించిన తర్వాత మా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ కలెక్ట్ చేసి ఈ రోజున అతన్ని ఆ పంది మణికంఠ అనే అతను తణుకు సంబంధించిన తెతలి గ్రామం అతన్ని ఈ రోజున రిమైండ్ చేస్తాం. మేము సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ. తెనాలి పురపాలక సంఘ కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.